డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణ బీసీ సెల్ అధ్యక్షులు పలివెల శ్రీనివాస్ ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయిలో తెలుగుదేశం పార్టీ బీసీ నాయకులు సమావేశమై వైఎస్ఆర్సీ నాయకులు ముఖ్యంగా ఎమ్మెల్యే ఆనందరావుపై చేస్తున్న అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా బీసీ నాయకులు మాట్లాడుతూ గడిచిన 18 నెలల్లో కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు మౌలిక వస్తుల కల్పనకు ప్రజల నుంచి లభిస్తున్న ఆదరణను వైసీపీ నాయకులు తట్టుకోలేకపోతున్నారని విమర్శించారు. స్థానిక ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు ప్రజలకిచ్చిన హామీల ప్రకారం నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తుండటంతో వైసీపీ నాయకుల రాజకీయ మనుగడకు ముప్పు ఏర్పడిందని, ఆ భయంతోనే అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి వ్యాఖ్యలను బీసీ వర్గాలు ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోవని హెచ్చరించారు. ఈ సమావేశంలో వాసంశెట్టి చినబాబు, కుడుపూడి శ్రీనివాస్, జగదీష్ సహా పలువురు బీసీ నాయకులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గం స్థాయిలో బీసీ సోదరులందరూ కూడా సమావేశమై మరి గత కొన్ని రోజులుగా వైసీపీ పార్టీ ముఖ్య నాయకులు చేస్తున్న అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ మరి ముఖ్యంగా మీకు వైసీపీ నాయకులకి పార్టీకి తెలియజేసేది ఏమిటంటే, కూటమి ప్రభుత్వం ప్రజా మనోభావాలకు తగ్గట్టుగా అభివృద్ధి కార్యక్రమాల్లోనూ సంక్షేమంలోనూ అలాగే ప్రజల యొక్క మనోభావాలని గుర్తించి ముందుకు సాగుతుంటే అది జీర్ణించుకోలేక మీరు మీ యొక్క పార్టీ అధినాయకుడి దగ్గర మీ యొక్క గొప్పదనాన్ని చాటుకునే విధంగా మీరు అనుచిత వ్యాఖ్యలు చేయటం సరికాదు. మరి మా స్థానిక శాసనసభ్యులు ఐతాబత్తుల ఆనందరావు గారు అభివృద్ధి ధ్యేయంగా మరి గత 5 సంవత్సరాల్లో మీరు ప్రజల యొక్క మౌలిక వసతుల గురించి కానీ వాళ్ళ యొక్క మనోభావాలు తగ్గట్టుగా కానీ నడుచుకోలేదని చెప్పేసి మీకు 11 సీట్లు ఇచ్చి మిమ్మల్ని ప్రతిపక్ష హోదా లేకుండా మిమ్మల్ని మీ పార్టీని గుర్తించారు. మరి మా కూటమి ప్రభుత్వాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తుంది, సంక్షేమం అలాగే ప్రజల యొక్క మనోభావాలను గౌరవిస్తుందని చెప్పేసి మాకు అత్యధిక సీట్లు ఇచ్చి మమ్మల్ని ప్రభుత్వాన్ని మాకు తీర్చిదిద్దమని మాకు అధికారం ఇచ్చారు. మరి మీరు గత 5 సంవత్సరాల్లో ఆలయాల విధ్వంసం, రథాలు అంటించడం, విగ్రహాలు ధ్వంసం చేయడమే ధ్యేయంగా పనిచేసిన మీరు ఈ రోజున ఈ సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటుకునే విధంగా కూటమి ప్రభుత్వం రాష్ట్ర పండగగా గుర్తించడం మీరు జీర్ణించుకోలేకపోతున్నారు. నమస్కారం. ఈరోజు నియోజకవర్గ స్థాయిలో బీసీసీఎల్ నియోజకవర్గ నాయకులందరూ ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, సంక్రాంతి సంబరాలు పురస్కరించుకొని గౌరవ శాసనసభ్యులు ఐతాబత్తుల ఆనందరావు ఎస్ఎన్ఎంలో ఎంతో ఆర్భటంగా ఎంతో హంగులతో అక్కడ హిందూ సాంప్రదాయాన్ని కానీ సంక్రాంతి పండుగనాన్ని ఉట్టిపడే విధంగా మరి ఏర్పాట్లు చేసి ఈ కోనసీమకి ఎంతో పేరు ప్రతిష్ఠ తీసుకురావడం జరిగింది. దీన్ని పురస్కరించుకుని మరి వైసీపీ గౌరవ ఎమ్మెల్సీ మరి బొమ్మ ఇజ్రాయెల్ గారు మరి ఆయన మీద ఆరోపణలు చేసి లేనిపోయిన ఆరోపణలు చేసినందుకు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు ఈరోజు సంక్రాంతి సంబరాలు కానీ కోడి పందాలు కానీ ఈ కామన్గా ప్రతి గ్రామంలో జరిగాయి. మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారం ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ ఏర్పాట్లు కానీ గ్రామాల్లో కానీ పందాలు కానీ అన్ని చేయడం జరిగింది. మరి ఎవరన్నా మీ దగ్గరికి వచ్చి ఎమ్మెల్యే గారు ఈ విధంగా చెందారని మీతో చెప్పడం జరిగిందా? మీరే కారణం చేత యబండాలు మా ఎమ్మెల్యే గారి మీద వేయడం జరిగింది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు మరి ఎమ్మెల్సీగా ఉండి మీరు తిరుపతి లెటర్లు కూడా మీరు అమ్ముకోవడం జరిగింది. మీరు హిందూ మతాన్ని కానీ మీ ప్రభుత్వం కానీ మీ నాయకులు కానీ గత 5 సంవత్సరాల్లో ఏ విధంగా గౌరవించారో ఏ విధంగా అవగౌరవించారో అందరికీ తెలుసు. ఈరోజు బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గం నుంచి బీసీ సోదరులందరూ సమైక్యమై ఈవేళ ఈ ప్రెస్ నోట్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఉన్నత స్థానంలో ఉన్న బొమ్మ ఇజ్రాయెల్ గారు ఆనందరావు ఎమ్మెల్యే ఆనందరావు గారి మీద లేనిపోయిన ఆరోపణలు చేయడం జరిగింది. అది మీకు సబబు కాదు. ఎందుకంటే మా నాయకుడు అభివృద్ధి చేసే నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలందరూ ఒక కార్యదీక్షలో మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, ఈ యొక్క గ్రామాల నుంచి మంచి విధమైన నాయకత్వం చేకూర్చాలని కృషితో ఇప్పుడు మన గ్రామాల్లో జరిగే ఈ యొక్క ఫెస్టివల్స్ అన్నిటిని కొంత నిధులిచ్చి మన చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేయడం జరుగుతుంది. అలాగే ఇజ్రాయెల్ గారు ఒక ఉన్నతమైన స్థానానికి వచ్చారు. చిన్న స్థాయి నుంచి
మంచి స్థానంలో ఉన్నారు మీరు. మీకు ఇది సరిపాదు, ఎందుకంటే సరిపడదు ఇది. ఎందుకంటే ఆయన సీనియర్ నాయకుడు ఆనందరావు గారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల్లో చేసుకుంటూ పోతున్నాడు.